ప్రైజ్ లార్డ్. అందరూ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి గత 3 రోజులుగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న మరి క్రిస్ గారి మీటింగ్స్కి 1000 మంది వస్తూ ఉన్నారు. అందులో మరి దైవజనుడు మరి జాన్ విజయవాడ నుంచి వచ్చారు. మరి వారు మరి నా టెస్ట్ మనీ యూట్యూబ్లో చూసి ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యారో వారి మాటలను విందాం. చెప్పండి. ప్రైజ్ లార్డ్. 10 years మేము గాస్పల్ చేసేవాళ్ళం హెచ్కేఎన్ టీం ద్వారా. అలాగే మేము వ్యక్తిగతంగా 10 years చాలా ఏరియాలో పాంప్లెట్లు ఇస్తూ పత్రికలు ఇస్తూ శుభార్త చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు చాలా వరకు ఎగైనెస్ట్ వస్తుంది కాబట్టి బ్రదర్ సుధాకర్ గారు చూడడం, ఇంకా చాలామంది బోర్డ్స్ పట్టుకుని వాళ్ళకి ఇవ్వవసరం లేకుండా కానీ మనల్ని వాళ్ళు చూసి యేసుప్రభు అని గుర్తిస్తున్నారు. ఆ ఇన్స్పిరేషన్లో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే నేను బైబిల్ తీసుకుని కొరియండర్ బైబిల్ తీసుకుని వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్కడికైనా అది పట్టుకుని వెళ్ళాలనేది నా యొక్క విజను. బైబిల్ చేతితో పట్టుకుని వెళ్ళాలనే ఇలాంటి వారి ద్వారా నాకు కూడా ఇన్స్పిరేషన్ అయ్యింది. ఈ యొక్క ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ దేవుడు సువార్తని వారు స్వీకరించకపోయినా మన వంతు బాధ్యతగా మనం ప్రకటించాలని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బ్రదర్ మీట్ అవ్వడం యూట్యూబ్లో చూసేవాడిని. బ్రదర్ వెరీ హ్యాపీ టు యూ మీట్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఈ విధంగా ప్రీమియర్ వనరా ఈ అంచె దినాల్లో సమయం చాలా తక్కువ ఉంటుండగా రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత ఏ విధంగా చేతనైనా స్వార్థ ప్రకటించాలి. యేసుక్రీస్తుని ప్రేమని ఇతరులకి ప్రకటించాలి. మరి సహోదరులు ఈ విధంగా మరి మీడియాలో చూసి ప్రేరేపించబడ్డారని చెప్తా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగా ప్రార్థించండి. మాలాంటి వాళ్ళు చాలామంది విధులకు ఇప్పటికే వస్తున్నారు. బైబిల్స్ పట్టుకుని మరి కరపత్రాలు లేకపోతే ఇలాంటి బోర్డ్స్ పట్టుకుని అలాంటి స్వార్థం కొరకు అందరూ ప్రార్థన చేయండి. అందరూ స్వార్థ పని చేయాల్సిన వారమే. దేవుడు ఒక దినాన్ని లెక్క అడుగుతాడు కదా. వి గాడ్ బ్లెస్ యు ఆల్. కీప్ ప్రేయింగ్ ఫర్ us. థ్యాంక్ యూ.